అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇలా చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడిని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. పరమార్థ జ్ఞాని అయిన యోహాను గారు పత్రికల్లో రాస్తూ ఉన్నారు. మొదటి వచనం చూస్తే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. నిజానికి యోహాను గారు చెప్పిన ఏ సంగతి అయినా కూడా ఇది జీవవాక్యమును గుర్చిన మాట. ఆది నుండి ఉన్నదే మేము తెలియజేస్తున్నాను. ఏది విన్నామో, కన్నులారా ఏది చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూశాయి, ఇవన్నీ కూడా సాక్ష్యముగా కనబడుతున్నాయి. ఈ యోహాను గారు చెప్పిన ప్రతి సంగతి కూడా కల్పించి చెప్పింది కాదు, తన మనసుకు తోచింది కాదు, ఒకరు చెప్పింది పట్టుకొచ్చి ఆయన చెప్పింది కాదు. మొదటి నుండి ప్రభు రొమ్మున అనుకున్న శిష్యుడు. యోహాను గారికి మరొక పేరు పరమార్థ జ్ఞాని. పరమార్థ జ్ఞాని అని ఎందుకు ఆ పేరు ఇవ్వబడిందని అంటే, బహుశా పరమార్థిక విషయాలు మరి దేవుడు యోహాను గారికి బయలుపరిచారు. అదే ప్రకటన గ్రంథం. పరమార్థికమైన విషయాలు తెలియచేయబడినటువంటి ఆ పరమార్థ జ్ఞాని తన పత్రికల్లో రాస్తూ చెప్పిన సంగతి ఏంటనంటే, ఇదిగో ఆయన వెలుగులో ఉన్నారు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము కూడా వెలుగులో ఉండవలసిన వారమై ఉన్నాం. మనము కూడా వెలుగులో నడవలసిన వారమై ఉన్నాం. వెలుగులో నడుచుట మొదటి భాగాన్ని మనం చూద్దాం. పిల్లల ఇదే అధ్యాయంలో 5వ వచనంలో మనకు కనపడుతుంది, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు. నిజానికి వెలుగు కలగజేసింది ఆయనే, వెలుగుగా ఉన్నది కూడా ఆయనే. మరి వెలుగు కలగజేసిన ఆయన, వెలుగై ఉన్న ఆయనను మనము గమనించవలసిన వారమై ఉన్నాం. ఆయనతో కూడా నడవలసిన వారమై ఉన్నాం. చీకటిలో నడవాలని ఎవరు కోరుకోరు. చీకటి భయాన్ని కలిగిస్తుంది, వెలుగు ధైర్యాన్ని ఇస్తుంది. మనం గమనించినట్టయితే ఆదియందు దేవుడు కలగజేసిన వాటిలో మనం చూసినట్టయితే ఆదికాండం 1వ అధ్యాయంలో మరి 3వ వచనంలో చూస్తే, మొట్టమొదటి సృష్టి దేవుడు చేసింది, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. వెలుగు కలిగింది. ఎలా కలిగిందంట? ప్రభువే దేవుడే వెలుగు కమ్మని పలుకగా, అంటే వెలుగు అయిపోవాలి, వెలుగు రావాలి, అంత వెలుగుగా మార్చేయబడాలి అని దేవుడు పలికినప్పుడు మరి వెలుగు వచ్చినట్లు మనం చూస్తున్నాం. అంతకు ముందే ఉందంట చూడండి, 2వ వచనంలో కనపడుతూ ఉంది, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉన్నది. అంటే చీకటిని దేవుడు పారద్రోలడానికి ఏం చేశారనమాట? వెలుగును కలగజేశారు. అలాగే మరొక వచనాలు మనం చూద్దాం. యోహాను గారే రాసినటువంటి సువార్తల్లో మనం చూస్తే 8వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట కనపడుతుంది. మీరు మరలా యేసు, నేను లోకమునకు వెలుగును,
నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటారు అన్నారు. నిజమే, చీకటిని పారద్రోలడానికి వెలుగు కలగజేసినటువంటి దేవుడు ఆయనే వెలుగై ఉండి ఎవరైతే ఆయన్ను వెంబడిస్తారో చీకటిలో నడవడు. అంటే చీకటి అనేది, కష్టము అనేది వారికి ఉండదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ 13వ వచనంలో పరిశీలన అంటున్నారు, నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకొనిచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, అప్పుడు యేసు ప్రభువు అంటున్నారు కదా, నేను ఎక్కడి నుండి వచ్చి తినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకొన్నను, నా సాక్ష్యము సత్యమే. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని ప్రభువు చాలా అంటే చక్కగా బహిరంగంగా బాహాటముగా చెప్పగలడు. ఎందుకనంటే ఆయన ఎక్కడి నుండి వచ్చారు? పరమ నుండి వచ్చారు. పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియ గర్భము ధరించడం ద్వారా ఆయన లోకానికి వచ్చారు. ఆయన పరలోకం నుండి వచ్చారు, అది ఆయనకు తెలుసు. మరి ఇక కొంతమంది విశ్వసించిన వారికి తెలుసు. కానీ అక్కడ ఉన్న పరిశీలిగా విషయం తెలియదు కనుక నిన్ను గురించి నీవే ఎందుకు సాక్ష్యం చెప్పుకుంటున్నావు, నీవే గొప్పవాడిని వెలుగునని ఎందుకు చెప్పుకుంటున్నావు, అసలు నీవు వెంబడించాల్సిన పని ఏంటి అనేటట్టుగా వారు ప్రశ్న వేస్తే, మరి ఆ ప్రశ్నకు జవాబు ప్రభు చెప్తున్నారు, నేను ఎక్కడి నుండి వచ్చానో మళ్ళా తిరిగి ఎక్కడికి వెళ్తానో నేను ఎరుగుదును కనుకనే నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఆ సాక్ష్యము సత్యం. ఆయన మాట్లాడే ప్రతి మాట సత్యమే. కొండ మీద ప్రసంగించినప్పుడు ఆయన చెప్పిన మాట కూడా అదే, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుండాలి అని ఆయన చెప్పి, మరి ఉన్నమాట ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పడం మనం చూస్తున్నాం. ఆయన వెలుగై ఉండి ఎవరైతే ఆయన వెంబడిస్తారో, ఎవరైతే చీకటిలో నడవక అనే మాట కనబడుతూ ఉంది, జీవపు వెలుగు కలిగి ఉంటారు అని చెప్తున్నారు. అంటే పిల్లలా, దేవుడే వెలుగై ఉన్నారు, ఆయన మాత్రమే వెలుగై ఉన్నాం కాదు, ఆయన వెంబడించిన మనలను కూడా వెలిగించేవారై ఉన్నారు, ఆయన ఆత్మచేత నడిపించేవారై ఉన్నారు, నింపేవారై ఉన్నారు. కాబట్టి మనము ఖచ్చితంగా ఏమై ఉండాలన్నమాట? చీకటిలో నడవక వెలుగై ఉండాలి, అంటే వెలిగింపబడాలి. మళ్ళా ఈ వెలుగంట ఏం చేయబడకూడదు? మంచం కిందో కొంచెం కిందో పెట్టబడకూడదు. అందుకే ప్రభు చెప్పినటువంటి మరొక సంగతి మత్తయి సువార్త 5:16 మనం చూసినప్పుడు మరొక మారు మనం వచ్చిన జ్ఞాపకం చేసుకుందాం. ఏంటి అని అంటే, మన సత్క్రియలంట మనము వెలుగై ఉన్నామని ప్రకాశించబడేటట్టుగా అందరికి తెలియచేయబడాలి అంటున్నారు. చూడండి 16 మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే మనము వెలిగింపబడటం ఏంటి? దేవుని చేత నడిపించబడడం. వెలిగించబడడం అంటే ఏంటి? శ్రమలో, కష్టంలో, వ్యాధిలో, బాధలో ఉండిపోకుండా తొలగిపోవడం. ఈ తొలగించబడడం అనేది మనము కూడా వెలిగింపబడడం అనేది అర్థం. దేవుడు మనలను మరి ఇంకా చెప్పాలంటే శరీర సంబంధమైన మేలు దేవుడు చేస్తూ ఆత్మ సంబంధమైన మేలు కూడా మనకి చేస్తున్న వారైనా. ఆత్మ వెలిగించబడంటే నిత్యము దేవుని సన్నిధిలో దేవుని ఆ వాక్యం చేత నడిపించబడడం అనేది కూడా వెలుగుకి సాదృశ్యమైంది. కష్టము, శ్రమ, ఇబ్బంది వీటి నుండి విడిపింపబడిన మనము చీకటిలో నడవక గొప్ప వెలుగుగా మార్చబడడానికి దేవుడి లోకానికి వచ్చారు. మనల్ని నడిపిస్తున్నారు, మనను ఇంకను మరి వెలిగిస్తున్నారు. ఆ వెలుగు చేత ఇంకా మన వెలుగు ప్రకాశించి అనేకులను మరి వెలిగించేదిగా ఉండాల్సింది. కాబట్టి పిల్లల మొదటిది మనం చూసినట్టయితే మరి వెలిగింపబడుట, వెలుగులో నడుచుట,
వెలుగులో నడిచే మనము సత్యమును అనుసరించి నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ప్రభు మార్గం అదే, ప్రభు మాట అదే. యోహాను సువార్త 14 చెప్పింది అదే. నేనే జీవము, నేనే సత్యము, నేనే మార్గం. జీవమై ఉన్న ప్రభువుని వెంబడిస్తూ, సత్యమై ఉన్న ప్రభువుని వెంబడిస్తూ ఆయన చూపించు మార్గంలోనికి మనము వచ్చిన వారమై ఉన్నాం. ఆ మార్గంలోనే మనము నడవలసిన వారమై ఉన్నాం. మరి చీకటి అంటే పాపం. పాపం చేస్తే ఆ పాపం చీకటి బ్రతుకైపోతుంది. కాబట్టి ఆ పాపము నుండి విడిపించబడటానికి నీతి అనే వెలుగు దేవుడు మనకు ఈ రోజున అందించబడుతున్నాడు. శరీరము, రక్తము బహిరంగానికి రొట్టె ద్రాక్షరసమే, కానీ మన పాపము నుండి మనలను విడిపించడానికే ఆయన ఈ రోజు మనలోనికి వస్తూ ఉన్నారు. కాబట్టి మొదటిది వెలుగులో నడుచుకుని ప్రియులారా. రెండవదిగా మనం చూస్తే అలా వచనం చదువుదాం. చూడండి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. దానికి ముందు వచ్చిన ఒకసారి చూద్దాం. 6వ వచనం చదవండి. సరే, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన యెడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ప్రభు చెప్పిన మాట ఏంటనంటే, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన చీకటి మాత్రం లేదని యోహాను గారు చెప్తున్నారు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక గొప్ప జీవపు వెలుగులు నడుచును కలిగును అని ప్రభు చెప్తున్నారు. అయితే యోహాను గారు మళ్ళీ ఏం చెప్తున్నారంటే, చూడండి, ఆయనతో సహవాసం గలవారు మనం చెప్పుకుంటూ చీకటిలో నడిస్తే అబద్ధమాడుతూ సత్యమును జరిగించని వారముగా ఉంటాము అంటున్నారు. అంటే మనము ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, మరి వెలుగులో నడిచామో, ఆ వెలుగులో నడవడం అనేది అబద్ధాన్ని విడిచి సత్యాన్ని వెంబడించడం అనేది మనం గమనించాలి. అంటే అబద్ధము ఏంటి, సత్యం ఏంటి అంటే ఈ లోకంలో మన కంటి ముందు కనబడేవన్నీ నిజాలు కదండి. ప్రతి దానిని కూడా మరి కన్ను చూస్తుంది, బ్రెయిన్ మళ్ళీ ఆలోచిస్తుంది, ఏది నిజమో ఏది కాదో అని ఆలోచించి మరి తగిన నిర్ణయం తీసుకోవడానికి కొంచెం తర్జన జరుగుతూ ఉంటుంది. ప్రతి సందర్భంలో కూడా అంతే. అది శరీర సంబంధమైందైనా ఆత్మ సంబంధమైందైనా వాక్యానుసారంగా నమ్మాలా వద్దా, ఎంత దూరం దీన్ని వెళ్ళచ్చు, దీన్ని ఎక్కడ దాకా వెళ్ళి ఆగిపోవచ్చు, ఇలాంటివి మనకు తెలియదు. కానీ మరి సత్యం అనేది ప్రత్యేకంగా ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. సత్యం అనేది మన నిజ జీవితంలో జరిగే కొన్ని సందర్భాలను బట్టి మరి నిజము చాలా కఠినంగా ఉంటుంది. నిజము చాలా కఠినంగా ఉంటుంది. సత్యం అనేది కఠినంగా ఉంటుంది. నీతి అనేది అవలంబించడానికి చాలా కష్టంగా ఉంటుంది. వీటిని అవలంబించడానికే దేవుడు మనలను పిలుచుకున్నారు. కాబట్టి వెలుగులో నడిచిన మనము ఇటు నీతితో లేదా సత్య జీవితాన్ని, లైఫ్ ఆఫ్ ట్రూత్ అనేది మనం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనంలో మనం చూస్తే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. మీరు పూర్వమందు చీకటైండి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ఎఫెసీ సంఘంతో పౌలు గారు చెప్పిన మాట, మీరు పూర్వమందు చీకటై ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది. ఇలా ఇక్కడ చాలా స్పష్టంగా మరి పౌలు గారు హెచ్చరిస్తున్నారు. రెండవది మనం గమనించినప్పుడు సత్యమును అనుసరించి నడుచుకోవడం. పూర్వమందు ఒకవేళ బాప్తిసం తీసుకోవడానికి ముందు లేదా ప్రభువుని అంగీకరించడానికి ముందు మన క్రియలు ఎలాగైనా ఉండొచ్చు. అది మన వల్ల మరి కలిగినవో లేదా దేవుని వల్ల కలిగినవో ఒకప్పటి జీవితం అది చీకటి. కానీ దేవుడు ఇప్పుడు చక్కగా వాళ్ళను తన వెలుగులోకి నడిపించారు. ఇప్పుడు ప్రభువును వెలుగై ఉన్నారు.
వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం, నీతి, సత్యమైన వాటిలో కనబడుచున్నది అని మనము గమనించవలసిన వారైనా. ప్రియులారా, దేవుని యొక్క ఉద్దేశం అది. ఆయన వెలుగై ఉన్నారు, మనం కూడా వెలుగై ఉండాలి అనేది ప్రభు యొక్క ఉద్దేశంగా కనబడుతూ ఉంది. మూడవదిగా మనం చూస్తే అన్యోన్య సహవాసము. అన్యోన్య సహవాసం వెలుగులో నడిచినప్పుడు మరి మనకు కొన్ని సహవాసాలు కలుగుతాయి. అంటే వెలుగులో ఉన్నటువంటి ఏం చెప్పాను, దేవుని వాక్యం చేత నింపబడి దేవుడే సర్వము అని నమ్మి దేవుణ్ణి వెంబడించడమే కదా దేవుని వెలుగులో మనం ఉండడం. మరి ఇలా దేవునితో నడిస్తే ప్రధానమైన సహవాసాలు రెండు, చాలా సహవాసాలు ఉంటాయి. అది ఆ సహవాసాల్లో ప్రాముఖ్యమైనవి రెండు. ఒకటి దేవునితో సహవాసము, రెండు సంఘముతో సహవాసము. ఒక రెండు కుటుంబాల మధ్య సంబంధము నూతనంగా ఏర్పడే ఒక కారణం మనం చూస్తాం. ఏంటి అంటే వివాహం. వివాహ కార్యక్రమంలో ఎప్పుడు పరిచయం లేని కుటుంబాలు కూడా ఏం జరగచ్చు, ఒక బంధం ఏర్పడే అవకాశం ఉంది. మరి ఆ బంధం ఏర్పడిన తర్వాత వాళ్ళు చాలా దగ్గర సంబంధాన్ని కలిగి ఉండి మాట్లాడతారు. మా వాళ్ళే అంటారు, వాళ్ళు మాకు బాగా తెలిసింది అంటారు, లేదా మాకు చుట్టాలు అంటారు, లేదా మా బంధువులు అంటారు. అలాగే దేవునికి మనకు మధ్య మరి వరుడైన ప్రభు, వధువైన సంఘము రెండు జత చేయబడి ఒక నూతన బంధం ఏర్పడుతుంది, ఒక నూతన సహవాసం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ప్రభువులో రక్షణలోకి వచ్చామో ఒక సహవాసం ఏర్పడుతుంది. అదే మనం చూస్తే యోగు పత్రికలో, యోగు గ్రంథంలో మనం చూస్తాం. యోగు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం చూస్తే, దేవునితో సహవాసం చేసి ఎలా మీకు సమాధానం కలుగును, అలాగను మీకు మేలు కలుగును. అన్యోన్య సహవాసం. దేవునితో సహవాసం కలిగి ఉంటే ఏమవుతుందంట, సమాధానము కలుగుతుంది, అలాగూ నీకు మేలు కలుగుతుంది. మరి దేవునితో సహవాసము అనగా బంధం ఏర్పడితే మనకి ఏదైనా కష్టం వస్తే నేను నీకున్నాను. నిజానికి దేవుడు మనతో ఏర్పరచుకున్న బంధాల్లో చాలా బంధాలు ఉన్నాయి. ఒకటి, తల్లిదండ్రి వల్ల నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు. రెండు, నీకు స్నేహితుల్లాగా నేను నీతో ఉంటాను అంటాడు. అలాగే మూడవది, నిన్ను సృజించిన వాడికి భర్త అయి ఉన్నాడు. అంటే ఒక స్త్రీకి భర్త ఎంత మరి అంటే తల్లిని, తండ్రిని, బంధువర్గంలో అందరినీ విడిచి భార్యకు మరి తోడుగా ఉండడం అనేది మనం చూస్తాం ఈ సృష్టిలో, కుటుంబ బంధంలో. అలాగున దేవుడు తన బంధాన్ని ఏర్పాటు చేసుకుని మానవులపై ఉన్న మనలను నిత్యము కాపాడుతున్నారు, నిత్యము మనకు తోడుగా ఉంటున్నారు. ఎప్పుడు 24 గంటలు 365 రోజులు 24/7 నిత్యము నిన్ను విడిచిపెట్టను, నీ చేతి నేను విడిచిపెట్టను అని వాగ్దానం చేస్తున్న ప్రభు. ఆయనతో సహవాసం కలిగి ఉంటే అది మేలు, ఆయనతో సహవాసం కలిగి ఉంటే అది మనకి సమాధానం. సమాధానం అంటే నెమ్మది, ఆనందం అన్నమాట. ఒకటి ఈ సహవాసం దేవునితో. ఇలా మళ్ళీ మనం చూసినట్టయితే మన కీర్తనల గ్రంథం 133వ కీర్తన 1వ వచనంలో సంఘముతో ఐక్యత అది మేలు, మనోహరం అన్నారు. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీ అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. పరిమళ తైలము సువాసననిచ్చే సుగంధ ద్రవ్యములు కలిగినటువంటి తైలం. అహరోను గారికి అభిషేక తైలం అని, ప్రధాన యాజకునిగా అభిషేకించిన అభిషేక తైలముతో పోలుస్తున్నారు. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి మనం చూసినప్పుడు అన్యోన్య సహవాసము, ఒకటి దేవునితో సహవాసము, అది మనకి సమాధానమునిస్తుంది, మేలునిస్తుంది. రెండవదిగా మనం చూస్తే సహోదరులు ఒకరికొకరు మరి ఐక్యత కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశ్యము. అది అభిషేక తైలముతో లేదా పరిమళ తైలం, సువాసనలు వెదజల్లే ఆ అభిషేక తైలముతో పోల్చబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పిల్లల అది మనం గమనించినట్లయితే వెలుగులో ఉన్న దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో వచ్చిన
మనమును అన్యోన్య సహవాసం గలవారమై ఉంటున్నాం. ఎప్పుడైతే దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశింపజేసి ఆయన వెలుగులో మనము కూడా నడుస్తూ ఉండగా జీవపు వెలుగు పొంది మనం ఉన్నామో, అప్పుడు దేవునితో సహవాసము, ఒకరినొకరు అన్యోన్య సహవాసము కలిగిన వారమై ఉంటాం. మూడవదిగా చూస్తే సహవాసము. నాలుగవదిగా మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము మనల్ని శుద్ధి చేయటం. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం. మరి మనము మన వలన లేదా మన ప్రయత్నముల వలన ఏమైనా శుద్ధి చేసుకోగలమా? మన పాపం నుండి మనము విడిపించుకోగలమా? మన పాపాన్ని మనం కడిగి వేసుకోగలిగితే అందరూ పాపం చేసిన వాళ్ళే ఏమవుతూ ఉంటారు? అప్పటికప్పుడు మళ్ళీ శుద్ధి అయిపోతూ ఉంటారు. ఇక ఈ భక్తి జీవితం అక్కర్లేదు, ఇంకా వేరే ఎక్కడెక్కడికి కూడా పుణ్యస్థలాలు అనేవి కూడా ఎక్కడ ఉండవు. ఎందుకు? మానవుని నమ్మకం ఏంటనంటే మాట వలనో చేష్ట వలనో ఏదో ఒక తప్పు నేను చేస్తుంటాను, ఆ తప్పు వల్ల నాకు ఏ ప్రమాదం సంభవించకూడదు, ఏ కీడు నా మీద రాకూడదు, ఆ కీడు పోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారు? పుణ్యస్థలాలని వెతుక్కుంటూ వెళ్తా ఉన్నారు. భక్తి జీవితంలో యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించుట కూడా మన పాపం నుండి మనల్ని విడిపించి మనల్ని పరలోక రాజ్యమునకు వారసులుగా చేస్తారు అనే నమ్మకంతోనే మనం ప్రభు దగ్గరికి వచ్చిన వారమై ఉన్నాం. మనం పాపం చేసాం, పాపం వలన వచ్చే చేతులు మరణం, చనిపోవాల్సిన వారమై ఉన్నాం. కానీ మనం బ్రతికున్నామనంటే దానికి కారణం ప్రభువే తన రక్తమును మన నిమిత్తము చిందించడం చూస్తున్నాం. మనలను శుద్ధి చేయడానికి దేవుడు మరి తన రక్తాన్ని చిందించినట్లుగా మనం చూస్తున్నాం. హెబ్రీ పత్రిక 9:22 కనుక మనం చూసినట్టయితే అందులో మనకు కనబడుతూ ఉన్నమాట 22 చూద్దాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగుదనియు సామాన్యముగా చెప్పవచ్చు. ఇలా మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభు తనంతట తాను తన శరీర రక్తములను మనకి అర్పించిన వారే ఉన్నారు. ఆనాడు శిలువ మీద శ్రమ సహించి భరించి తన రక్తమును చిందించారు మన పాపముల కొరకు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రంలో చెప్పబడిన సంగతి కూడా అదే. సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయి. రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలుగదు అని ధర్మశాస్త్రం చెప్తుంది. అయితే ప్రియులారా 24 మనం చూస్తే అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. సరే, ప్రభు యొక్క రక్తము మనకు పాపక్షమాపణ ఇస్తుందని, రక్తము లేకుండా రక్తము చిందించబడకుండా పాపక్షమాపణ లేదని వాక్యం తెలియజేస్తూ ఉంది. తదుపరి 4వదిగా మనం చూస్తే మరి మనలను శుద్ధి చేసేది యేసు రక్తము. 5వది పాపం మీద విజయం. పాపం మీద విజయం. మనము మన శక్తి చేత మన బలము చేత పాపమును జయించలేము, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మరణం మనకు కూడా ఏం చేసిందనమాట? పాపాన్ని జయించేలాగా చేసింది. మన అపరాధముల చేత మనము చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా తిరిగి మనలను బ్రతికించినట్లుగా మనం చూస్తాం. అంతేకాదు రోమీయులకు రాసిన పత్రిక 6:14 మనం చూస్తే, రోమపత్రిక 6:14 13 కూడా చదువుతాం. మరియు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే
మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవులు నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రంలోనే కాదు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అంటే దీని అర్థం ఏంటంటే పాపము మనం ఏం చేయలేదు, పాపాన్ని మీద మనం జయించగలుగుతాం అన్నమాట. అంటే పాపము నుండి మనము విడిపింపబడటం మన వల్ల కాదు, కానీ పాపము చేయకుండా మన అవయవములను దుర్నీతి సాధకులుగా పాపములకు అప్పగించకుండా మృతుల్లో నుండి తిరిగి సజీవులుగా మనం ఉన్నామని అనుకొని మనల్ని మనం దేవునికి అప్పగించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవునికి మనం అప్పగించుకుంటే ఇక మన అవయవాలు, మన శరీరాలు ఇంకేం చేయవన్నమాట? పాపము. అంటే పాపము మీద జయం పొందాలంటే మొదట మనము దేవునికి లోబడి దేవునికి అప్పగించబడాలి. మన అవయవములు నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి. అప్పుడే పాపం నుండి మనము విడిపింపబడతాం. మరి శుద్ధి అయిన జీవితము పాపానికి దాసుగా కాకుండా క్రీస్తులో స్వేచ్ఛగా మనం జీవించగలడానికి అవకాశం అవుతుంది. మీరు గమనించండి, మరి ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ అలవాట్లు మనకు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు మరి వారి మాట వేరేగా ఉంటుంది, వారి లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. మనం అక్కడ ఉన్నప్పుడు కొంతమందికి అలవాటు ఉంటుంది ఇమిటేట్ చేయడం, చాలా త్వరగా అక్కడ ఉన్న భాషను మాట్లాడటం, అక్కడ ఉన్న యాక్షన్స్ లేదా ఇలాగా త్వరగా వంటపడుతూ ఉంటాయి. అలాగూ పాపం ఉన్న చోటికి వెళ్తే పాపం, సత్యం ఉన్న చోటికి వెళ్తే సత్యం మనకి వంటపడతాయి. దేవుడి దగ్గరకు వచ్చిన మనము దేవుడు చెప్పే ప్రతి మాట మనకి ఎలా ఉంటుందంటే మనకి సత్యాన్ని నేర్పిస్తూ ఉంటుంది, మంచిని నేర్పిస్తూ ఉంటుంది, ఎలా ఉండాలో చెప్తూ ఉంటుంది, ఎలా ఉండకూడదో చెప్తూ ఉంటుంది, ఏం చేస్తే ఏమవుతుందో చెప్తూ ఉంటుంది. ఈ వాక్యాన్ని బట్టి మనం ఏమైపోతాం అన్నమాట? దేవునికి దగ్గరగా అయిపోతాం. ప్రభువులో మనం జీవించడం మొదలు పెడితే, ప్రభుతో సహవాసము కలిగి మనం ఉన్నట్టయితే పాపానికి దాసులుగా కాకుండా క్రీస్తుకు లోబడి మనము జీవించే వాళ్ళం అవుతాం. ఆరోగ్యంగా చూస్తే సాక్షి జీవితం. పిల్లల మరి వెలుగులో నడవడం అంటే ఇతరులకు మన సాక్ష్యాన్ని తెలియచేయడం. ఇలాగ తెలియచేస్తారు. మత్తయి సువార్త 5:16లో మళ్ళీ అదే మాట మనకు కనబడుతుంది. మన సత్క్రియల వలన అనేకులను మనము ప్రకాశింప చేయాలి. అంటే సత్య జీవితము మనం అనుభవిస్తూ దేవునితో సహవాసం చేసి మేలు అనుభవిస్తూ ఈ మేలు, ఈ సత్య జీవితము సాక్ష్యముగా మనకు కనపడాలి. మరి ప్రభువులోకి వచ్చామనంటే మనల్ని ఎందరో గమనిస్తూ ఉంటారు. ఎందుకు వెళ్ళాడు, ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు విడిచిపెట్టడం లేదు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలో ఏం కనపడాలన్నమాట? దేవుడు మనకు చేస్తే మేలు కనపడాలి, అలాగే మన సాక్ష్యం కనపడాలి. మన సాక్ష్యమే దేవుడు మనను వెలుగులో నడిపించాలన్నది తెలియచేయబడుతూ ఉంది. దేవుడు ఎప్పుడు మనకు తోడుగానే ఉన్నారు, మనం నడిపిస్తున్నారు అనేది మన సాక్ష్యం ద్వారానే తెలుస్తుంది. ఇలా చివరిగా మనం చూస్తే మరి పరలోకమునకు వారసులు కావాలి, నిత్య జీవమునకు సిద్ధపడవలసిన వారమైనా మరి వెలుగులో నడిచిన వారికి నిత్య జీవం ఉంటుందని ప్రభువే చెప్పిన మాట మనం చూసాం కదా. యోహాను సువార్త 8:12లో ఇదిగో నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు చీకటిలో నడువక నన్ను వెంబడించేవారు మీరు చీకటిలో నడువక గొప్ప జీవ వెలుగు కలిగి ఉన్నారు. కాబట్టి మరొక మాట చదివి ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 21:23 మనం చూస్తే మరి పరమార్థ జ్ఞాని గొప్ప సంగతులు చూస్తున్నారు. చూడండి 23 ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రె పిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరితురు. దేవునికి స్తోత్రం. ఇలా భూలోకములో వెలిగింపబడిన మనము పరలోకములో కూడా అది అట్టి వెలుగులో నివాసం చేస్తాం. పరలోక పట్టణములో
ఏమేమి ఉండవంట? సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. ఎందుకనంటే అక్కడ దేవుని మహిమే ప్రకాశిస్తూ ఉంటుంది. గొర్రెపిల్ల అయిన ప్రభువే దానికి ఎలా ఉన్నారట? దీపమై ఉన్నారు. కాబట్టి భూలోకములో మనము వెలిగింపబడి మనం వెలుగులో నడిచిన దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం మనం కూడా నడుచుకుని ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఒకసారి వచ్చిన చదువు ముగించుకుందాం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం కలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడి యేసు రక్తం ప్రతి పాపను మనలను పవిత్రులుగా చేయడం. దేవుడే మనను మన పాపము నుండి విడిపించి మనల్ని కడిగి శుద్ధి చేసి పరలోకములో మరలా వెలిగింపబడుతూ నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండడానికి మనల్ని నడిపించాలి ఉన్నారు. అట్టి ధన్యత దీవెన దేవాది దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.